హాయ్ ఆల్. ఈరోజు మా ఇంటి దగ్గర ఒక స్వీట్ కార్న్ తోటి ఒక రెసిపీ తయారు చేశాను. ఈరోజు వర్షం కూడా బాగా వచ్చింది ఇక్కడ. సో బయట వెదర్ చూస్తే చల్లగా ఉందేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాం సండే అనేసి ఏదో ఒకటి తయారు చేద్దాం అన్నట్టుగా. సో ఇంట్లో కంకులు ఉంటే సో అవి నేను తీసుకొచ్చాము. సో వాటిని బాగా ఉడకబెట్టాము. ఉడకబెట్టిన తర్వాత ఐ మీన్ వన్ బై వన్ ఇలా ఒలుచుకున్నాను. సో నీట్గా ఒలిచేసుకున్నాను. మీరు వీడియోలో చూడొచ్చు ఎలా వలుచుకున్నానో. ఎలా బాగా వచ్చాయి. కంకులు కూడా మంచిగానే ఉన్నాయి, బాగా ఉడికాయి. సో కొన్ని కంకులు అయితే మంచిగా ఉండవు. ఐ మీన్ కానీ మేము అక్కడ తీసుకొచ్చేటప్పుడే మంచివి చూసి తీసుకున్నాము. సో మీరు కూడా అలా మంచివి చూసి తీసుకొచ్చేయండి. దాని తర్వాత ఇలా వలుచుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ ఇందులోనే కలుపుదాం అనేసి అనుకున్నాం ఫస్ట్. కానీ అవి 4 ఒలిసేసిన తర్వాత ఐ మీన్ 2 కంకులు ఒలిసేసిన తర్వాత కొంచెం కలపనీకి వీలు అవ్వదనేసి వేరే పెద్ద బౌల్లోకి తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో వాటి కోసం నిమ్మకాయలు అవసరం అవుతాయి అనేసి నిమ్మకాయలు, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ రెడీగా పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో వీటిని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ పెద్ద బౌల్లోకి తీసుకునేసి వీటన్నిటిని మంచిగా క్లీన్గా ఒక మంచి కలపనీకి వీలుగా ఉండే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆ క్వాంటిటీకి సరిపడా చిల్లీ పౌడర్ని అయితే ఇస్తున్నాను. సో చిల్లీ పౌడర్ మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంటే ఇది మేము మా ఇంటి దగ్గర మిరపకాయలను పట్టి తీసేందుకు కొన్నది కాదు. అలాగే సాల్ట్. సో మీరు కూడా సాల్ట్ చూసి మీ క్వాంటిటీ తగ్గట్టు వేసేసుకోండి. అఫ్కోర్స్ ఇది మీ అందరూ తెలిసిందే, ఏదో జస్ట్ అలా చెప్తున్నాను. దాని తర్వాత ఆల్రెడీ తెచ్చుకున్న నిమ్మకాయని కట్ చేశాను. సో ఇది కొంచెం బాగా నిమ్మకాయ రసం ఉండే మా ఇంటి పక్కన వాళ్ళది. సో అందుకే అది హాఫ్ అయితేనే ఫుల్ అయిపోయింది, ఎక్కువ వచ్చేసింది రసం. సో అందుకే ఒక హాఫ్నే వేసాము, ఇంకో హాఫ్ని పక్కన పెట్టేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు రసం ఎంత వచ్చిందో. సో అలాగే రసం అంతా పిండేసిన తర్వాత ఒకసారి లైట్గా కలిపేసేసాను ఒక స్పూన్ తోటి. ఇక్కడ నేను ఇది నాకు స్పూన్ తోటి ఈజీగానే కలిసిపోయింది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే కలవకపోవచ్చు, మేబీ క్వాంటిటీ ఎక్కువ ఉన్నా లేదంటే తక్కువ ఉన్నా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్ పైన ఏదైనా ఒకటి ప్లేట్ లాంటిది కవర్ చేసేసి షేక్ చేసేయండి. షేక్ చేస్తే మీకు ఇంకా ఈజీగా మిక్స్ అవుతుంది. సో ఆల్రెడీ మిక్స్ అయిన తర్వాత వేరే చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను, టేస్ట్ చేద్దామని ఎలా ఉండదనేసి. అలాగే 2 వేరే సెపరేట్ బౌల్లోస్ తీసేసుకున్నాను. మీరు చూడొచ్చు. రెసిపీ చూడనీకైతే అప్పటివరకు మంచిగానే ఉంది. సో దాని తర్వాత ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అనేసి చూశాను. టేస్ట్ కూడా బాగుంది, సూపర్ ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖాళీ టైంలో ఉన్నప్పుడు.